జహీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో 10 గంటలకు రావాల్సిన అధికారులు 12 గంటల వరకు ఎవరూ లేరు. ఎప్పుడు వచ్చినా ఎంపీడీఓ కార్యాలయంలో కనిపించరు. అసలు అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వస్తారు. వీరు ప్రజల కోసం ఉన్నారా లేక వాళ్ళ సొంత పనుల కోసం ఉన్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలను పట్టించుకుని అధికారులపై చర్యలు తీసుకుని ఎండీఓకు తొలగించాలని ప్రజలు వారి ఆవేదన వెళ్లగక్కుతున్నారు. అలాగే ఇక్కడ ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఏపీఓ గత 2 నెలల నుండి కూలీలకు వేతనాలు లేక అప్పు చేసి వారి కుటుంబాన్ని గడుపుతున్నారు. ఈ అంశం మీద ఏపీఓని ప్రశ్నిస్తే వచ్చే వారం వస్తాయి ఏపీఓ మీడియాకు చెప్పడం జరిగింది. అది రాయలేదు. ఓన్లీ నెంబర్ ఇచ్చాం. ఓన్లీ బ్యాన్ నెంబరు, డీటెయిల్స్ నెంబర్, మన ఇష్యూ నెంబర్ రాసాం అంతే. డాక్యుమెంట్ మొత్తం రాలేదు సార్. ఇప్పుడు ఉపాధి పని నడిచింది కదా, దాని వల్ల వేతనాలు రాకొచ్చినాయి. దానిపైన మీకు కొంచెం అభిప్రాయం చెప్పండి. వేతనాలు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాకపోవడం వల్ల కొద్దిగా ఈ మధ్య ఆగినాయి. గత జనవరి నుంచి ఇప్పటిదాకా ఉపాధి కూలీలకు వేతనాలు రావడం లేదు. ఈ వారంలో వస్తాయి, రాగానే చెల్లిస్తామని చెప్పడం జరిగింది. సరే, మరి మీ మా జీతాలు కూడా ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలలు, ఈ నెలతో 3 నెలలు రావాల్సి ఉన్నాయి అన్నమాట. అదే గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రాగానే చేస్తామని చెప్తున్నారు.